ఆంధ్రాలో పరిపాలన నడుస్తుందా, రౌడీ రాజకీయం నడుస్తుందా? ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడెందుకు మాడాడు ఈ గందరగోళం చేసే వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారు. ఈయన దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి ఒక వీధి రౌడీలాగా బాగా మద్యం మత్తులో వచ్చి చంపేస్తా, కొట్టేస్తా, నేనంటే ఏమనుకున్నావు అనే మాటలతోటి నిజంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అట్టుడికిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సామాన్యులకు. ఓవైపు నిజానికి ఇది చింతమనేని ప్రభాకర్ ప్రజల్లో నిజంగా కూడా ఆయన కొంత ఇమేజ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. కానీ వ్యక్తిగతమైన కక్షలున్న నేపథ్యంలో ఒక అడ్వకేట్ ఇంటికి, అది కూడా దట్టు తనకు చాలా అనుచరుడుగా ఉన్న అడ్వకేట్ శ్రీనివాసరావు, సో తన పైకి వెళ్ళడమే కాదు, ఇంటిపైకి వెళ్ళి తన అనుచరులతోటి మంది మార్బలంతో వెళ్ళి అర్ధరాత్రి హల్చల్ చేసి ఆ ఏరియా మొత్తం కూడా గందరగోళం, ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించిండు. నిజానికి ఆయన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. తనకి ఏదైనా సమస్య ఉంటే చాలా పద్ధతులు ఉంటాయి. ఈ ఎమ్మెల్యేలకు కనీసం కింద ఉన్నోడు చెప్పడో, లేదంటే చెప్తే వినిపించుకొని గుణమో అర్థం కాదు. పబ్లిక్ డొమైన్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నువ్వు ఒక అడ్వకేట్ ఇంటి ముందుకు పోయి, అది కూడా నీకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి, కొద్ది రోజులుగా మీ ఇద్దరు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం, సో నువ్వు చేస్తున్న అవినీతి భాగోతాలను బయటపెడుతున్నాడనా, లేదంటే నీపైన నీ కుటుంబం పైన దుష్ప్రచారం చేస్తుండనే ఒక నెపమా? కారణాలు ఏమైనా కానీ అర్ధరాత్రి నువ్వు ఇంటి మీదకి పోయి వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు అంటే బుల్డోజర్ తీసుకురా, వాడిని ఇల్లు కూల్చేయి, వాడిని అరెస్ట్ చేసేయండి. మీరు ఏమరా నన్ను ఆపుతురేంద్ర అని పోలీసులు అని అంటున్నారు. ఆ పోలీసులు కనీసం ఏమనలేని పరిస్థితి ఆంధ్రాలో. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదో మేలు చేస్తుందని 2 పార్టీలు 3 పార్టీలు కలిస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు సన్నిహితులపై ఇంటిపైకి రౌడీలుగా మూకుమ్మడి దాడి చేయడం, ఆ కుటుంబం ఎంత భయాందోళనకు గురై ఉంటుంది. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు లేదంటే హార్ట్ పేషెంట్స్ ఉంటే అలా పరిస్థితి ఏంది? నీకు వ్యక్తిగతమైన కక్ష ఉన్నప్పుడు దానికి అనేకమైన పద్ధతులు ఉంటాయి. కోర్టుకు వెళ్ళాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నువ్వు చేయాల్సినది ఏదైనా ఉంటే చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక వీధి రౌడీలాగా మద్యం మత్తులో అడ్డగోలుగా అరుస్తూ, కేకలు పెడుతూ, గగ్గోలు పెడుతూ, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఏలూరు ప్రజలు ఉన్నారంటే, నిజానికి ఈరోజు చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఈ యొక్క దాష్టికం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా తిప్పికొడుతున్నారు. ఒక ఎమ్మెల్యే చేయాల్సిన విధానం ఇది కాదు. తను ప్రజలకి మంచి చేయాలి, లేదంటే తనకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, లేదంటే నిజంగా చట్టానికి వ్యతిరేకంగానో, లేదంటే నీ కుటుంబాన్ని పరువు తీస్తున్నా అన్నప్పుడు కోర్టుకు వెళ్ళి పరువు నష్టం దావా వేసుకోవచ్చు, లేకుంటే దానికి వేరే మార్గాలు ఉంటాయి, ఇతరత్ర మార్గాలు. కానీ ఇంటి మీదకి అర్ధరాత్రి పోవడం ఏంది? పోలీసులు చెప్తుంటే అరే మీరెవడరా నన్ను ఆపడానికి? పోలీసులా, వాళ్ళు రక్షక భటులా, లేకుంటే మీ కింద ఏమన్నా చెప్రాసి పనులు చేస్తున్నారా? చింతమనేని ప్రభాకర్ ఏంటి అసలు నైట్ ఏంది? అసలు నువ్వు ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యేవి, ఆ విషయం మర్చిపోయి ఏదో వీధి రౌడీలాగా జెండాలు మోసే కార్యకర్తలు కూడా అట్లా చేస్తలేరు. ఈరోజు ఇంత వీరంగం చేయాల్సిన అవసరం ఏంది? నిజానికి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఇది ఏదో ఉత్తరప్రదేశో, మధ్యప్రదేశో, లేదంటే బీహారో కాదు. అక్కడ మనం చూస్తున్నాం, బీజేపీ సంబంధించిన వాళ్ళు అధికారంలోకి రాగానే అక్కడున్న లీడర్లను రోడ్లపైన ఉరికించుకొట్టడం, గుడ్లు కొట్టడం ఒక అమానుషమైన పని. లేదంటే హిందూ వ్యతిరేకులని ముద్ర వేసి వాళ్ళ ఇళ్లను బుల్డోజర్లతో కూలగొట్టడం. నువ్వు కూడా కేకలు పెడుతున్నావు, బుల్డోజర్ తీసుకురా, వాని ఇల్లు కూల్చేసేయి. ఏం జరుగుతుంది ఆంధ్రాలో? ఈ తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో కొంత విద్యులైన ప్రజలు ఉంటారు. ఒకనే బుల్డోజర్ తీసుకురా, అడ్డగోలుగా ఇల్లు కూల్చేసేయి, నేను ఎవడైనా నాతో బూతులు తినాల్సిందే, దెబ్బలు కొట్టాల్సిందే అంటే నడవదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు ప్రజలకు చేయాలి. నీకేమైనా ఇబ్బంది ఉంటే కోర్టు మెట్లు ఎక్కాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలి. కానీ ఈ విధమైన వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని సబ్బండ వర్గాలు ఖండిస్తున్నాయి. నువ్వు అనవసరంగా రాజకీయంగా అసలే కూటమి పరిస్థితి బాలే ఆంధ్రాలో. అనవసరమైన రాద్ధాంతాలు చేయడం, వ్యక్తిగత విమర్శలకు పోవడం, లేదంటే కుటుంబం పైకి వెళ్ళడం. అర్ధరాత్రి ఏంటి అది? సీన్ క్రియేట్ చేసినావు మొత్తం.
ఈ ఆంధ్రాలో చూస్తున్న ఏలూరు కావచ్చు, పరిసర ప్రాంతాల నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఇప్పుడు నిజానికి వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధంగా కనిపిస్తుంది చింతమనేని ప్రభాకర్ వ్యవహారం. ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వం రౌడీ రాజకీయం చేస్తుందనడానికి. ఓవైపు మనం చూసినాం తిరుపతి ఇష్యూ దగ్గర నుంచి, లడ్డు ఇష్యూ దగ్గర నుంచి ప్రజలు ఇంకా కూడా నిజ నిర్ధారణ ఏందో తెలియకుండానే అయోమయంలో ఉన్న పరిస్థితి. కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి లడ్డు ప్రసాదం విషయంలో. సో అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన అనేకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి తాజా ఘటనలు ఇది మరికొంత ప్రభుత్వాన్ని తూర్పుర పట్టేందుకు కొంత మీరే అవకాశం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా చింతమనేని ప్రభాకర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్గా తను రాత్రి చేసిన ఈ యొక్క గందరగోళం ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఆ ప్రజలకు అక్కడ ఉన్న మీ రాజకీయ కక్షలు ఏమైనా ఉంటే పక్కకు పెట్టుకోండి. అక్కడ నువ్వు ఏదైతే చేసిన వీరంగం ఉందో ఆ వీరంగం పైన నువ్వు ఖచ్చితంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. ఇలాంటివి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రజలు ఇట్లాంటివి సహించరు, ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. సో ఎందుకంటే కొంత ప్రజల్లో మంచి పేరున్న నాయకుడిగా 2001 నుంచి ఎంపీపీగా గెలుపొందిన నాటి నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరగకుండా అనేక పదవులు అలంకరిస్తూ ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చినావు. సో దాన్ని నిలబెట్టుకుంటావు. అక్కడ నీ కూతురు స్వయంగా నాన్న వద్దు అని చెప్తుంటే కూడా తన మాట కూడా వినకుండా, కూతురు మాట కూడా వినకుండా అర్ధరాత్రి నిద్రాభంగం చేయడమే కాకుండా మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినావు. సేమ్ టైం పోలీసులు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో టీడీపీ నేత, అడ్వకేట్, తను కూడా ఆ కుటుంబం కూడా పూర్తి భయంలో మునిగిపోయి ఉంటుంది రాత్రి. సో దీనిపైన ఖచ్చితంగా ఒక్కొక్కరుగా లీడర్లు కూడా బయటకు వస్తారు. సో ఇప్పటికే అది రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తుంది. సో దీనికి ఎందుకు అంటే ఇంత ఒకవేళ వ్యక్తిగతమైన కక్షలు ఏమైనా ఉన్నాయా? కేవలం నీపైన రాజకీయంగా చేస్తున్న ఆరోపణలను నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటే ఒకవేళ ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు, లిక్కర్ వ్యవహారం కావచ్చు, బెల్ట్ షాప్ల కేటాయింపు కావచ్చు, నీ దగ్గర మట్టి దందా కావచ్చు, ఇసుక దందా కావచ్చు. సో వీటన్నిటిపైన నీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంటే వీటన్నిటిని బయట పెడుతున్నాడనే కక్ష సాధింప, లేదంటే నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరు విమర్శిస్తే సహించలేవా? దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మిత్రులారా, ఆంధ్రాకు సంబంధించి ఎవరైతే ఈ ఎమ్మెల్యే వ్యవహారం చూస్తున్నా ఎవరైనా కావచ్చు, తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన వ్యవహారం కారణాలు ఏవైనా కావచ్చు, కారణాల గురించి మాట్లాడుకుందాం. చెప్పిన ఆల్రెడీ గతంలో గత కొద్ది రోజులుగా చాలా సన్నిహితంగా ఉన్న ఈ అడ్వకేట్ శ్రీనివాస్ టీడీపీ నేత గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే నుంచి విభేదించి ఆయన ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం, మద్యం టెండర్ల విషయం కావచ్చు, బెల్ట్ దుకాణాల పర్మిషన్లు కావచ్చు అడ్డగోలుగా ఇస్తుండడం, మరోవైపు ఈ యొక్క ఇసుక దందా చేయడం, అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లుగా ఏవైతే ఎమ్మెల్యే చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలు అన్నీ కూడా గత కొద్ది రోజులుగా శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి చెప్తుండడం కొంత దుమారం రేపుతున్న పరిస్థితి. సో ఇదే కారణమా, ఇంకా వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయో కూడా ఎమ్మెల్యే చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఎమ్మెల్యే స్పందించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.